దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. చేరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు పేరట యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. అందరికీ పేరు పేరున అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని మహాకృప మన మీద మెండుగా ఉన్నది కనుక దేవుడు కృపను, క్షేమను నీకు, నాకు, మనకు, మన కుటుంబాలకు దేవుడిచ్చి 2025 సంవత్సరం ఈ చివరి ఆదివారం ఇది కదండి, ఆఖరి ఆదివారం, చివరి ఆదివారం వరకు నీ కుటుంబమును, నీ పిల్లలను, నా కుటుంబమును, నా పిల్లలను, మనకు కలిగిన పరిచర్యలన్నింటినీ దేవుడు చాలా అద్భుతంగా నడిపించుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవునికి మనం ఎంత స్తుతులు చెల్లించినా ఒక విధంగా చెప్పాలంటే అది తక్కువే కదమ్మా, తక్కువే. నిజంగా నీ జీవితంలో చేసిన మేలు ఒకటి చెప్పగలం, రెండు చెప్పగలం. కానీ సంవత్సరం పొడుగున, నెల నెల, వారం వారం, రోజు రోజు ఒక మేలే దేవుడు చేయకపోతే మనం ఏమైపోయేవాళ్ళము, ఎక్కడుండేవాళ్ళం? దేవుని కృప, దేవుడు నీతో నాతో అంటి పెట్టుకుని చిట్టుకు మంచు ఉన్నట్లుగా మనకి ఆవరించి దేవుడు ఉన్నాడు కనుక ఈ సంవత్సరం అంతా కూడా క్షేమం కలిగి మరి ఈ సంవత్సరాంతం వరకు, చివరి ఆదివారం వరకు మరి మనం ఇలాగూ ఈ స్థితిలో ఉండగలిగాం. లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో మనకు తెలియదు. కనుక కృప దేవుడు మనల్ని పోషించి, సంరక్షించి, కాపాడి మరి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. కాబట్టి ఆయన కృపను, దయను పొందుకుని లోబడి ఉండాలా, కృతజ్ఞత కలిగి ఉండాలా, విధేయులుగా ఉండాలా, దేవునికి అందుబాటులో ఉండాలా, దేవునికి లోబడి ఉండాలా. కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత హృదయం కలిగి జీవిస్తే దేవుడు అట్టి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. అట్టి వారిని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. దేవుడు మేలు పొందుతున్నాడు 10 మంది. 10 మందిలో ఒక్కడు మాత్రమే దేవుని మేలును తలంచి తన స్థితిని తను గ్రహించుకుని ఈ రోజు ఈ కుష్టు బతుకుల నుండి బయటపడ్డానంటే, ఈ కుష్టు బతుకు నుండి సమాజంలో వెలువేతలో ఉన్నటువంటి నా జీవితానికి విలువ వచ్చిందంటే, ఘనత వచ్చిందంటే, సమాజంలో నేను తిరగలుగుతున్నానంటే, ఇలా ఉన్నానంటే దేవుని కృప కదా, దేవుడు కదా నన్ను నిలబెట్టింది, దేవుడు కదా ఈ స్థితిని ఇచ్చిందని దేవుని మేలును తలచి ఒక వ్యక్తి మరి దేవుని దగ్గరికి వచ్చి స్తుతులు ఎలాగో, కృతజ్ఞత కలిగి ఎలా జీవించాడు మనం వాక్యం చదువుకుంటే ఈ లోకస్వార్తలు ఎలా రాయబడింది. లోకస్వార్త 17వ అధ్యాయంలో దేవుడి మేలు తలచి ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఆయన దేవుని మేలును బట్టి ఆయన జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. లోక రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఈ సందర్భం ఉండింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాగూ నేను దేవుడి మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. 16 వచనాలు లేకపోతే 14 వచనాలు చూస్తే ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులతో కనపరుచుకుని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగటం చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇలా ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు 10 మందికి ఏమిచ్చాడంటే స్వస్థతలు ఇచ్చాడు, మేలు చేశాడు, వారి స్థితిగతులు మార్చి వేశాడు, వారి జీవితంలో అద్భుతం చేశాడు. నిజంగా 10 మంది మేలు పొందుకుని, అద్భుతం పొందుకుని 10 మందిలో దేవునికి కృతజ్ఞత కలిగి, విధేయత చూపి, లోబడి దేవుని మేలుకు ప్రతిగా కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి తిరిగి వచ్చినాడు ఎవరంటే 10 మందిలో ఒక్కడే. 10 మంది బుద్ధిహీనులు అయిపోయారు. 10 మంది కృతజ్ఞత లేదు. 10 మంది దేవుని మేలే పొందుకున్నారు కానీ దేవుడు వారికి అవసరం లేదు. దేవుడు మేలు కావాలా, దేవుడు దీవెన కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలి కానీ దేవుడు వారికి అవసరమో లేదు. మేలు ఎంత వరకు అంటే ధనం ఎంత వరకు, నీ జీవితంలో మేలు కొద్ది కాలమే ఉంటే దేవుని బిడ్డలారా కలిగింది ఈ లోక సంబంధమైన వాటిని కావాలని వారి కోసం వస్తారు కానీ దేవుడి కోసము రావట్లేదు.
కానీ వీళ్ళు మేలు పొందిన దాకే దేవుడి దగ్గర ఉంటారు. మేలు పొందిన దాకా కార్యం జరిగిన తర్వాత దేవుడు వారికి అవసరము, దేవుడి సన్నిధి వారికి అవసరము. ఇది బుద్ధిహీనత అంట, ఇది కృతజ్ఞత లేని జీవితం. కానీ మేలు చేసిన దేవుడు, స్థితి మార్చిన దేవుడు, హెచ్చించిన దేవుడిని, తన జీవితంలో గొప్ప చేసిన దేవుడిని బ్రతుకును మార్చి శుద్ధులుగా చేసి సమాజంలో విలువ ఘనత నిలబెట్టి స్థితి అంతటిని మార్చి పెట్ట గొప్ప నుండి దీనులు పైకెత్తి లేవనెత్తిన దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒకసారి చూసుకుని నిజంగా కృతజ్ఞతతో నిండిపోయి ఒక్క వ్యక్తి తన మేలును బట్టి ఏం చేశాడు? ఇక్కడ మనం ఒకటి చదువుకున్నాం. ఏం చేశాడండి? ఆ వచనం మీరు చూస్తే వారిలో అన్నాడు 15 వచనం, వారిలో ఒక్కడు. ఎంతమందిలో? 10 మందిలో ఒక్కడే. 10 మంది దేవుడు కాపాడబడలేదా? 10 మంది దీవించబడలేదా? 10 మంది స్థితి మారలేదా? శుద్ధులు అవ్వలేదా? కార్యం జరగలేదా? అద్భుతం చూడలేదా? 10 మంది చూశారు కానీ వారు బుద్ధి లేనివాళ్ళు, కృతజ్ఞత లేనివాళ్ళు, దేవునికి మేలుకు కృతజ్ఞత చెల్లించలేదు. కానీ వారిలో ఒక్కడు, 10 మందిలో ఒక్కడు. స్వస్థత కలుగుట చూసుకున్నాడు, తన స్థితిని చూసుకున్నాడు. ఒకప్పుడు స్థితి, నాడు నేడు చూసుకున్నాడు. స్థితి కారణం, మేలు కారణం, ఆరోగ్యానికి కారణం, ఆనందానికి కారణం, ఆశీర్వాదానికి కారణం, మేలు యొక్క జీవితానికి కారణం ఎవరని చూసుకుని తను జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే 3 పనులు 4 కనపడదు. వాడు ఏం చేశాడు? నెంబర్ 1, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనం మేలు పొంది అంతా తాగిపోకూడదు, కానీ గొప్ప శబ్దముతో దేవుని సన్నిధిలో ఏదో చాటుమాటున కాదు భక్తి, దేవుని సన్నిధిలో శబ్దముతో, గొప్ప శబ్దముతో తిరిగి దేవుని దగ్గరికి రావాలా. హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకుండా ఉండకూడదు. దేవుని సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్పాలా. హల్లెలూయా. దేవుని సన్నిధానికి వచ్చి అర్పణ తెచ్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచాలా. అది దేవునికి ఇష్టం. వాడు గొప్ప శబ్దంతో ఏం చేశాడంటే దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇది పోయి నువ్వు అవసరం, నీ కానుక అవసరం, నువ్వు అవసరం, నీ అర్పణ దేవుడికి అవసరం. నీవు కావాలా దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే, నిన్ను రక్షించుకున్నాడంటే నీదేది అవసరం లేదు ఆయనకి. నువ్వు మొదట ముఖ్యము. హల్లెలూయా. నీ కోసమే ఆయన వచ్చాడు కానీ నీవిచ్చే వాటి కోసం ఆయన రాని. ఆయన తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడంటమ్మా? మహిమపరచుతూ తిరిగి వచ్చాడు. రెండవది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, అది ఆయన కార్యాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మూడవది, ఆయన పాదముల యొక్క సాగిల పడ్డాడు. ఇది అద్భుతమైన మాట. బ్రతుకు దినాలని ఏం చేశాడు? ఆయన పాదాల దగ్గరకు వచ్చున్నాడు, ఆయన సన్నిధిలోకి వచ్చున్నాడు. ఆయన పాదాలను పట్టుకుని ప్రభా అని సాగిల పడిపోయాడు. హల్లెలూయా. సాగిల పడి మ్రోకెదము సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పడి మోకెదను మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించెను. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించెను. వేషధారులను ఘోషించు ఆశతో బ్రోకెదము. వేషధారులను ఘోషించు ఆశతో బ్రోకెదము. సాగిల పాడి బ్రోకెదము. సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆగిల పాడి బ్రోకెదము. హల్లెలూయా. సాగిల పడాలి దేవుని దగ్గర, సాగిల తగ్గించుకోవాలి. ఆయన పాదాల దగ్గర సాగిల పడినప్పుడు దేవుడి 10 మందిని చూస్తే ఈ 10 మందిలో ఒక్క వ్యక్తే దేవుడికి నచ్చాడు, ఒక్క వ్యక్తే దేవుడికి ఇష్టమయ్యాడు. ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు చాలా ఆనందంతో నింపబడ్డాడండి. దేవునికి స్తోత్ర. అప్పుడు దేవుడు తిరిగి విడనా నా దగ్గరికి వచ్చాడు. తర్వాత నన్ను మహింపొచ్చింది,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, సాక్ష్యం ఇచ్చింది, అర్పణ తీసుకొచ్చింది. నిజంగా నువ్వు అది దేవుడు ఆనందించి ఒక్క ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు అక్కడ వచ్చిన చూస్తే ఆనందపడి 10 మందిని గురించి అంటున్నారు. ఎన్నో వచ్చినవండి వచ్చిన చెప్పమ్మా తమ్ముడు. 17 వచ్చిన చదువుతున్నాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యే కారా ఆ 90 ఎక్కడో ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ప్రశ్న, 10 మంది కదా మేలు పొందుకో, 10 మంది కదా సిద్ధులైంది, 10 మంది కదా కార్యం చేసింది, ఏడి 9 మంది ఎక్కడ? ఏడి 9 మంది ఎక్కడ? ఈరోజు దేవుడు కూడా అడుగుతున్నాడు. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? లెక్కేసుకుంటే 40 మంది మన సంఘం. హల్లెలూయా. ఎక్కడ 40 మంది ఎక్కడ? ఏమా ఎక్కడంటే ఇంటి దగ్గర పనులలో బిజీగా ఉన్నారు అని అంటారా కాదంటారు. ఎక్కడంటే మా నీతికి దేవుని రాజు, మా పనులు మా బాధ్యతలు, మా యొక్క ముఖ్యం తర్వాత దేవుని నీతి దేవుని రాజ్యం అన్నట్టు ఉన్నాయి. అవునా కదా? సంవత్సరం అంతా కాపాడలేకపోయింది. నిజంగా ఈ సంవత్సరంలోకి ఎన్ని ఆదివారాలు చెప్పండి? సంవత్సరం చివరి ఆదివారం. ఎంత కృతజ్ఞతతో రావాలా, ఎంత విధేయత రావాలా, దేవుని సన్నిధిలో కనపడి స్థుతులు చెప్పుకొని హృదయపూర్వకంగా దేవుని స్థుతించాల్సిన 52 వారాలు దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడలేదా, ఏం చేయలేదా? ఏమి 40 మంది ఎక్కడ మన సంఘం అంతా ఎక్కడ? దేవుడు బాగుగా తిరిగి రాలేదు. మేలు తలచి తిరిగి మహిమపరచడానికి, కృతజ్ఞత చెల్లించడానికి, అర్పణలు అర్పించడానికి, దేవుని కనపరచడానికి ఒక్కడేనా? ఏమండి ఏమి? దేవుడు కూడా ఆ రోజు బాధపడుతున్నాడు, ఈ రోజు కూడా ఏం చేస్తాడు? చూసారా? దేవుడు అంటే అంత నిర్లక్ష్యము, దేవుని సన్నిధి అంటే అంత చులకము. స్కూల్ కంటే తీసేసినాడు దేవుడు, కాలేజీ కంటే తీసేసినాడు, ఉద్యోగం కంటే అంటే కదా ఉద్యోగం కంటే తీసేసినాడు. దేవుడి కంటే ఎక్కువగా ఏమవుతుందంటే దేవుడు చోట అయితే చిన్న బిడ్డల కంటే బిడ్డలు ఇచ్చింది, భార్యనిచ్చింది, భర్తనిచ్చింది, స్కూల్ ఇచ్చింది, కాలేజ్ ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, నీకు ఆస్తిని ఇచ్చింది, అంతస్తుని ఇచ్చింది, వ్యాపారాన్ని ఇచ్చింది. ఏంటి ఎవరు అవన్నీ తీసేది ఏం చేస్తా? ఏం చేస్తారు? దేవుడికి తప్పు జ్ఞానం ఎట్లడానికి ఏమట్లేదమ్మా? నా ధనులకు తెలివి లేదన్న దేవుడు ఏడుతున్నాడు అమ్మా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటే, నేను పిల్లలు కని పెద్దోళ్ళు చేసి అయ్యా గొప్పోళ్ళుగా చేస్తే తనకు నా మీద ఏం చేశాను? తిరగబడ్డారు. నేను కని పెంచి పెద్దోళ్ళు చేసి వాళ్ళు గొప్పోళ్ళుగా ఆశ్రయిస్తే అందిస్తే అందించిన తర్వాత నా మీద ఏం చేస్తున్నారు? నా మాట ఎట్లా, నాకు లోబట్లా, నా దగ్గరకు రాట్లా అని బాధపడుతున్నాడు యేసయ్య. ఆ వాక్యం యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉంది. 2వ వచ్చి చదువుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చూసారా? పిల్లలు పెంచా, గొప్పోళ్ళుగా చేశా, ఎంతోళ్ళు అంతోళ్ళు చేశా. ఈ రోజు మన తల్లిదండ్రులు కూడా చాలాసార్లు బాధపడుతూ ఎంతోళ్ళు అంతోళ్ళు చేసి అంత చేసేది. ఈ రోజు అది నా మాట ఎట్లా, అది పెద్దోళ్ళు అట్లా మనమే బాధపడలేదమ్మా. పెద్దవాళ్ళు చేస్తే, గొప్పవాళ్ళు చేస్తే నా మీద తిరుగుబడుచున్నారు. చదువయ్యా. ఎద్దు తన కామంతు నెరుగును, గాడిద తన సొంత వారి తొట్టి నెరుగును. ఇశ్రాయేలులకు తెలివి లేదు. నా జనులకు యోచింపరు. నా జనులు యోచన చేయరు, ఆలోచన చేయరు దేవుని కార్యాలు గట. చదువు. పాపిష్టి దేవుడు అన్నాడు, నా జనులకు తెలివి లేదు, యోచన చేయరు, పాపిష్టి జనం. దోషభరితమైన ప్రజలారా, దోషాలతో నిండున్నారు, పాపాల్లో చిక్కుకున్నావు, పాపం నేను పట్టింది, పాపంలో బయటకు రాలేకపోతున్నావు,
దుష్ట సంతానమా, నా సంతానం అయితే నా మనసు, నా హృదయము, నా ప్రేమ, నా క్షమాపణ నాలాంటి ఉంటారు. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, చెరుపు చేయి, నువ్వు చెడు ఏమి కోత చెడి వనమంతా కూడా తన సెట్ పోతే అంత ఏం చేసి చెప్పండి. వాళ్ళు చట్టమే కాదు, నీ పెద్దం లేప అనేవాడు కూడా లేకపోలేదు. అవునా కదమ్మా? చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. శ్రమ. చూడండి, దేవుడు అన్నాడు 10 మంది మేలు పొందుకుని వచ్చాడు, కృతజ్ఞత లేకపోతే లోబడకపోతే అన్నాడు శ్రమ, శోధన. నేను పిల్లల పెళ్లి గొప్పవాడు చేసి మేలు చేస్తే వారు నా మీద తిరుగుపడ్డారు. నా మాట ఎట్లేదు, వీళ్ళు ఎట్లేదు. ఆకాశమా నా నువ్వు నేను, భూమి నువ్వు నేను, మనుషులు నా మాట ఎట్లేదు. ఎత్తు యజమానుడిని అడుగుద్ది. గాడిద తన సొంత తోటిని ఎత్తుకుంటుంది. బుద్ధికి గాడిదికి ఎత్తుకున్న జ్ఞానం కూడా మనిషికి, నా ప్రజలకు ఏమి లేదంటాడు దేవుడు. అంటున్న మాట్లాడుతుంది దేవుడు. అంటాడు గొప్ప అన్నాడు, నా జనులకు ఏమి లేదు, తెలివి లేదు, వివేచన జ్ఞానం లేదు, ఏది ముందా ఏది వెనక అనే ఆలోచన లేదు. పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజల, చెరుపు చేయ పిల్లలారా. దేవుడు వేదనండి. దేవుడు 10 మంది కదా శుద్ధులైంది. మన సంఘం ఎంత, సంఘ పరిస్థితులు ఎంత అంటే దేవుని కంటే ఎక్కువేదమ్మా. బైబిల్లో ఒక చోట ఉంది, ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తుంది నీ దగ్గర నుండి తీసి పక్కన పడేస్తుంది. టీసీఎస్ దినకరణ గారికి 2 పిల్లలు, కొడుకు కూతురు. కూతురు అంటే చాలా ప్రేమ అంటాము, చాలా చక్కగా అంట, అందంగా ఉండింట. ఆమె అంట బిడ్డను చూసి, దేవుడు ఇచ్చిన అందాన్ని చూసి టీసీఎస్ దినకరణ గారు జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ రోజుకొచ్చి 10 సార్లు ముద్దు పెట్టుకున్నాడు అంటయ్యా. కూతుర్ని చూసి, నా దేవుడు చక్కని కూతురు నాకు ఇచ్చాడు, చక్కని పెట్టాలి. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు? దేవుడు చూసాడంట. కొన్నిసార్లు సేవకు కూడా కొంచెం ఆటంకంగా ఆ కూతురు ఉంటే దేవుని పనులు కూడా ఆ కూతురే ఎక్కువ పెట్టుకున్న తర్వాత దేవుని పని చేస్తుంది. దేవుడు ఏం చేశాడు? కూతురిని ఇష్టమైన ప్రేమించే ఒక్క కూతురు అయినటువంటి ఆ బిడ్డ చనిపోతే యాక్సిడెంట్ లో వెళ్ళిపిస్తే ఏడుస్తుండ్రు. ఎందుకు తీసుకున్నాను ఆ కూతుర్ని? ఒక్కటే కదా, నాకు కొడుకు కూతురు లేదు కదా, ఎందుకు తీసుకున్నా? నేను నమ్ముకున్నా కదా, నీ సరి చేస్తున్నా కదా, లోకం అంతా జీవిస్తాల్సిన నీ పనిలో ఉంటున్నాం కదా, ఎందుకు బ్రవా ఈ పరిస్థితి అని ఆయన ఏడుస్తూ ఉంటే, ఆయన దుఃఖంతో ఉంటే దేవుడు అంటున్నాడట, నా కుమారుడా అని కొంచెం సైడ్ బైబిల్లో నా కుమారుడా దినకరన్, నా కుమారుడా దినకరన్, నిజంగా నా కంటే నువ్వు నీ బిడ్డని ఎక్కువగా నువ్వు ఆనందపడుతున్నావు. కానీ లోకంలో నిన్ను ఏర్పాటు చేసింది సర్వలోకానికి సువార్త, కోట్ల మందికి సువార్త ప్రకటించాలి. నీ హృదయం ఎప్పుడు ఆనందంతో ఉంది, బాధ అంటే ఏదో నీకు తెలియట్లేదు కనుక. ఒక వ్యక్తి హృదయంలో విరిగిపోయిన మనసు, బాధలో ఉన్న ప్రజల వేదన నీకు తెలియాలంటే, నీకు వేదన కలగకపోతే కోట్ల మంది ప్రజలు ఎంత బాధపడుతున్నారు, నేను కష్టాల్లో నేను కన్నీళ్లు కలుగుతున్నారు. పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆ కన్నీళ్ళలో ఉన్న వారిని ఆదరించాలా, ప్రేమ చూపించాలని, ఆ ప్రేమ ఇతరులకు తెలియచేయాలంటే ఈ బాధ పెట్టింది. ఎందుకంటే ప్రజల బాధను తెలుసుకుని కోట్ల మంది ప్రజలను ఆదరించడానికి, నా ప్రేమను పంచడానికి నేను చేశాను. కుమార్తె నా దగ్గర ఉన్నది, నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ కుమార్తె నీకు నాకు అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించండు? చెప్పండి అమ్మా త్వరగా. దేవుడు ఏం చేసిండు? అని దేవుని కంటే చోట ఉంది మార్పు స్వార్థలు. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైను, భూములనైనను, ఆస్తులనైనను దేనిని ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే వాడు నా రాజ్యమునకు హక్కుదారుడు అని బైబిల్లో మార్పు స్వార్థలు చెప్పాడు. దేవుని కంటే ఇల్లు, వాకిలి, ఆస్తి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు ఏది కూడా ఎక్కువ కాకూడదు. అది దేవుని చూతున్న సత్యము.
స్తోత్రం. దేవుడే నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడను అయితిని గాని యుగ యుగములకు సజీవుడను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మృతుడయ్యాడు కానీ సజీవుడు. నేను మొదటి వాడను. మొదటి గడియ, మొదటి సమయము, మొదటి దినము, ప్రథమ ఫలము నాదే. దేవునిది దేవునికి ఇవ్వాలా, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలా, దేవుని అర్పణ దేవునికి ఇవ్వాలా, దేవుని సంతానం దేవునికి ఇవ్వాలి. కానీ దేవుని సంతానం నువ్వు పెట్టుకున్నా సరే అది నీ దగ్గర చందనీయుడు. దేవుని ఏది కూడా నీ కొట్టడానికి వీళ్ళు. దేవునిది దేవునికి కావాలండి. దేవుడు మొదటి వాడు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని ఏం చేస్తున్నాడు? తీసేస్తే గారి కుమార్తె ప్రేమించాడు. ప్రతి వాడు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనం నన్ను ప్రేమిస్తున్నావా, నేను ఇచ్చిన దీవెనలను ప్రేమించుకుంటున్నావా, నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి సమర్పడి సంబరపడుకుంటూ మరి దేవుని నన్ను మర్చిపోతున్నావేమో. దేవుని దీవుని మరి మర్చిపో దేవుని మర్చిపో దేవుని దీవుని ఉంటున్నావేమో. దేవుడు చూస్తాడు. అందుకని అబ్రహామును కూడా దేవుడు ఏం చేశాడమ్మా? పరీక్షించలేదా? పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? తొందరగా చెప్పండి. ఒక్కనే ఎలా పరీక్షించాడు? దేవుడు కుమారుడిని ఇచ్చాడు కదమ్మా. ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి, గుర్తుందమ్మా? అన్నగారు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు పెట్టించాడండి అయ్యగారు? మీరు కూడా తెలుసుకోవాలి. అయ్యగారు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు పెట్టించాడు? దాదాపు 90 సంవత్సరాలు ఎప్పుడు కదమ్మా? అంటే శారాకు 90 ఏళ్ళు, అబ్రహామునకు 100 సంవత్సరాలు అని చెప్తాం. 100 సంవత్సరాలు ఎప్పుడు పెట్టించాడు. 100 సంవత్సరాలకు ముందు వాగ్దానం చేశాడు. ఎప్పుడు 40 ఏళ్ళలోనూ 90 ఏళ్ళలోనూ చేశాడు. 85లోనూ 80లో చేశాడు. ఏమని? అబ్రహామా ఎందుకు దిగులు పెడుతున్నా, ఎందుకు బాధపడుతున్నా బిడ్డ, ఎందుకు ఆదర పెడుతున్నామా? నేను సంతానం మాత్రం నీవు అనేక జనములకు శారమ్మ ఎందుకు బాధపడుతుంది? నేను అనేక జనములకు తల్లిగా చేయబోతున్నాడు. పేరు కూడా మార్చేశాడు. అంతకు ముందేమో అబ్రామ్, సారా మొదటి 4 పేర్లు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వారి పేర్లు కూడా మార్చేశాడు. ఏ పేర్లు మార్చాడు? అబ్రాముని అబ్రహాం. దేవునికి స్తోత్రం. శారాని శారాయి. శారా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే జగడుగుండి. నిజంగా జగడుగుండిదే. ఎవరు? శారాయి జగడుగుండే. శారా జగడుగుండి కాదమ్మా. అనేక జనములకు నీవు తల్లిగా ప్రేమ పంచాలా, ఓర్పు కావాలా, జగడుగుండు పెట్ట అని 2 పేర్లు మార్చాడు. 87 మార్చిన తర్వాత 80 పోయి 90 వచ్చినాయి. డోంట్ ఫియర్ బిడ్డ. ఏంటి అంటే ఉసూరుమంట ఉసూరు మా ఊరికి బయలుదేరి దుబ్బులు ఎప్పుడు రేపు వెళ్దామన్నట్టు ఉండవేంది. ఏది బిడ్డ అన్నాడు. ఏంది వయసు ఏంది? 90 ఏళ్ళు వచ్చినాయి. నువ్వేమో వాడతాను ఎత్తాను అనేక జనంలో తండ్రి తల్లి ఎత్తున్నావు. ఏది మా బతుకులు ఏంటి, మా జీవితాలు ఏంటి, మా పరిస్థితులు ఇంకా ఎత్తానేమంటే నేను నీ బహుమానమును అత్యధికంగా అభివృద్ధి చెందించబోతున్నాను. హల్లెలూయా. అంటే అయినా ఇతనికి ఏం రాలేదు? ఆనంద సంతోషాలు రాలేదు. రా బయటికి రా అన్నాడు. చూడు ఆకాశం వైపు చూడు, స్టార్స్ లెక్క అన్నాడు. 3 నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలా? అలాగే ప్రభావ ఎన్నో 1, 2, 3 లెక్క. ఇన్నేదే ఆకాశం నక్షత్రాలు. దీంట్లో కొన్ని కోట్ల కొలతలేదు అంటారు పెద్ద మన భూగోళ ఆకాశ భూగోళ శాస్త్రి. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని. అప్పటికి ఆలు లేదు, పూలు లేదు, కొడుకు లేరు. ఇస్సాకండి కొడుకు పేరు కదా, అదే వాళ్ళ పేర్లే. ఇస్సాకు కొడుకు పేరు ఇస్సాకు అంటే ఆలు లేదు అన్నట్టుకుంది. ఆకాశ నక్షత్రం చూపిస్తున్నాడు, ఏడేమీ లేదు పరిస్థితి. తర్వాత అలాగదంటే సరే పైన లెక్క అయిపోతున్నాం పద. ఆ ఎడారి కదా, అరేబియా ఎడారిలో ఎన్ని కూడా యెరూషలేము వెళ్ళొచ్చింది ఆజ్ఞశాంతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఏరియా అంతా కూడా ఎడారి, ఒంటిల ప్రయాణం, ఎడారిలో ఇసుకుండే ప్రాంతం. ఎంతకంటే
దేవుడు నీకు అతన్ని తెచ్చాడు. వందనాలమ్మా. మమ్మల్ని కూడా వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. యెరూషలేము కనుక బయలుదేరి మేము చెప్పారు లేదు, ఒకసారి ప్రయాణం అవటానికి 10,000లో తీసుకెళ్తారని ఒక ఆయన వచ్చి మబ్బు పెట్టాడు కదా. గంగమ్మ గారు సుధాకర్ అనే ఒక ఆయన వేరేపు గారి చర్చీలు ఉన్నప్పుడు 10,000 అది సంబరపడి సంఘం కొట్టి మేము కూడా వెళ్తున్నాం. వేరుషలేము అనుకుంటా ఉన్నాం. అందరి దగ్గర 10,000 వసూలు చేస్తే నా దగ్గరకు వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియట్లా, నాకేం కనపడతలేక పెళ్లికి పెట్టిన దొంగరం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు వందనాలు. అది ఏంటి మరి ఎరుసలేము వెళ్ళాలనుకుంటున్నాం. జీవితంలో ₹1,00,000 1,50,000 కావాలి ఎరుసలేము వెళ్ళాలంటే. మరి ఏంటమ్మా మరి ఏదో ఉంగరం ఉంది కదా, మరి అబ్బాయి ఇచ్చాడు కదా అంటే పాస్టర్ గారు పట్ల ఉంగరమా ఈ పెళ్లి ఉంగరం ఎట్ట పెడతారండి అంటాను. వందనాలమ్మా. పాస్టర్ గారు ఎవరు కూడా అమ్మా పెళ్లి ఉంగరం కదా గుర్తు కదా, పెళ్లి ఉంగరం తీసుకుని పెడదామంటే కొంచెం ఆలోచన చేయండి. ఇంకో చోట పొదల అక్కడ తీసుకుని ఆడికి అప్పగించి ఎవరికి తాకట్టు అతనికి అప్పగించి 10,000 తీసుకొచ్చి చక్కగా మొదటి శుద్ధిగా ఇంటికి తీసుకొచ్చి ఆయన భోజనం పెట్టి ఏర్పాట్లు చేసి 10,000 ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం. అందరి దగ్గర మూట కట్టుకున్నాడు. అందరు 10,000 కొత్తపేటలు 2 భార్య భర్తలు పెద్ద వృక్ష దొక్కారు. పాపం అరిచలేమనంగా ఆయన దొక్కేసి అసలు ఆకాశం ఎరిచిన వీధులన్నీ చూసుకుంటాం. అప్పు తీసుకొచ్చారట శారాయన బ్రహ్మణితులు చేశారబ్రహ్మ తీసుకొచ్చి మొదటి శుద్ధికి పెట్టి ఆ జగదీష్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఏడవాడు భార్య పాపం ఏడవాడు చేస్తాడు. ఆయన కూడా తీసుకొచ్చి పెట్టాడు. అందరూ తీసుకొచ్చారు. 2,00,000 దాటింది అయ్యగారు. దాటి మీరు తెలుసుకోరా 1,00,000 దాటి దాన్ని తీసుకుని మూట కట్టుకుని వందనాలు స్తోత్రాలు అన్నాడు. వెళ్తాం నెల్లూరు ఎంతవరకు పంపులేడు దేవునికి స్తోత్ర. అదిగో అన్నాడు ఇదిగో అన్నాడు. అందరం కాస్త వాడి జాతీయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఎరుసలేము వెళ్దామంటే ఇంకేముందమ్మా ఇంతవరకు వెళ్ళాలా. మరి ఆయన కొన్ని మాట తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టాం. మరి దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడు అవకాశం. దేవుని స్తోత్రం. ఏదో ఒక దినం నడిపిస్తాడు మా దేవుడు ఎరుసలేమునకు. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడా లేదమ్మా ఆశ కలిగిన ప్రాణాన్ని అంతా ఏదో ఒక రోజు వెళ్తాం. ఒక్కసారైనా ఆ యెరూషలేము మీద తొక్కేద్దాం అయ్యారు మన అందరం కలిసి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన సంఘాన్ని దీవిస్తే మన పిల్లల దేవుడు ఆశ్రయిస్తే నేనే కాదు మన క్రైస్ట్ హోలీ చర్చ్కి హోలీ లాంటి వెళ్ళేస్తాం మనందరం. హల్లెలూయా. మనమే ఒక టీమ్ గా బయలుదేరి వెళ్ళేస్తాం. ఉన్నట్టు కాదంటారా? దేవుడు చల్లగా చూసి మన బిడ్డలను ఆశ్రదించి మన వ్యాపారాలు ఆశ్రదించి మన చేతి పనులు దీవించి మనల్ని గొప్పగా దీవిస్తే మనందరం కలిసి వెళ్తాం కట్టు కట్టుకుని దేవుని దగ్గరికి. హల్లెలూయా. దేవుడు ఆ ప్రాంతాలు చాలా పుణ్య స్థలాలు ఒక్కసారి వెళ్ళేస్తే మంచిది. హల్లెలూయా. ఆ తల్లికి దేవుడు బంధించాడు దేవుని కృప. హల్లెలూయా. ఆ యెరూషలేములో ఆ ప్రాంతాలమ్మా ఇసుక ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఒంటెలని అక్కడికి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆయన అన్నాడు ఇదిగో ఈ యొక్క ఇసుకుందే ఈ ఇసుకను నువ్వేం చేయాలా లెక్క పెట్టు. వచ్చారు. దేవుడు ప్రభాని బిడ్డలు వెళ్తున్న పనిలో మీరు తోడుకోవడానికి కృపాక్షేమాలు దయచేయండి. మీ సన్నిధిలో బిడ్డలను ఆస్తించి వారికి జయమను గ్రహించి వారి మార్గంలో మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఓకే మా గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి. 31వ తారీఖు రాత్రి ప్రార్థన నిధి వాగ్దానాలు ఉంటాయి. సిద్ధపడి రండి మీరు. ఓకేనా? 31st నైట్ ప్రామిస్తున్నాను. ఓకే. గాడ్ బ్లెస్ యూ. మా బ్యాంక్ ఎక్కుతాను. అందుకు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లగా ఆయన చెప్పాడు బయట ఇసుక లెక్క పెట్టి ఇసుక లెక్కేయగలను ఇసుక 7,000 ఇస్తానండి నీ సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. అప్పుడు పరిస్థితులు ఏమి లాగేవ్వండి. ఆకాశ నక్షత్రంలో అంటున్నాడు ఇస్తాడు. నిజంగా ప్రియులారా 80 ఏళ్ళు అయింది, 90 ఏళ్ళు అయింది. 100వ సంవత్సరము కనిపెట్టుకున్నటువంటి వాగ్దానము 100వ సంవత్సరం నెరవేర్చి చక్కగా 100వ ఏట దేవుడు ఆ ఇంటిని దర్శించి 99వ సంవత్సరంలో శారా ఇంటికి వస్తే 3 మనుషులు ఆమె చక్కటి భోజనాన్ని చేసి ఆ 3 మనుషులు ఎంతో ప్రేమించి అబ్రహాం అంట శ్రేష్టమైన గొర్రెలను చక్కని మరి రొట్టెలను మంచి భోజనమును పాలు వెన్న తీసుకొచ్చి దేవునికి 3 మనుషులు పెట్టారట.
అప్పుడు తిని దేవుడు సంతోషించి మంచి భోజనం పెట్టావు అబ్రహామా, శ్రేష్టమైన కొవ్విన తోడ, కొవ్వినటువంటి పాలు, వెన్న, ఈ శ్రేష్టమైన అందరూ నీ పనివాడి చేత పని చేయించు, ఉరుపరుల మీద నువ్వు పని చేసావు, నీ భార్య పని చేసింది, మంచి గుడ్ హెల్త్, మంచి భోజనం పెట్టావు. దేవునికి స్తోత్రం. ఆనందపడి అనుకుంటే మీదటికి కాలానికి సంవత్సరం తిరిగి వచ్చే లోపు సారా నీ కౌగిట్లో ఒక చక్కని పెట్టమంటాడు. హల్లెలూయా అనగానే శారమ్మ పక్క 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 నవ్విందండి. చాలే ఊరుకో ప్రభువా, నేను ఈ 90 ఏళ్ళప్పుడు నేను గర్భం ధరించుకుని 90 ఏళ్ళప్పుడు గర్భం ఇలా వద్దంటే జనాలు నవ్వరా, నా గర్భం మృతులు అయిపోయింది, బిడ్డలు బడికి కలిగే సంతానం డాక్టర్లు లేకపోతారు, వైద్య శాస్త్ర ప్రకారం ఇక అవకాశము. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు సారా డౌట్ పడుతున్నా, ఎక్కుతామా, నేను సర్వశక్తి కలిగిన, నాకు అసాధ్యమైంది ఏముందమ్మా, నమ్ము. నేను సంవత్సరం తిరిగిలో పడినప్పుడు నిజంగా భార్య భర్తలు నమ్మారు. 90 ఏళ్ళప్పుడు బిడ్డలు కనబడుతుందని శాస్త్రానికి, వైద్య శాస్త్రానికి ఇతరు అనుకున్నారు. కానీ బ్రహ్మపత్రికలో చోట అంటాడు, 90 ఏళ్ళప్పుడు మృతతుల్యమైనటువంటి గర్భములకు జీవాన్నిచ్చి బాగు చేసి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి గర్భమును లో బిడ్డను వేసి ఆ బిడ్డ భూమి మీదకు పంపించాడు. అతని పేరే ఇస్సాకు. హల్లెలూయా. 90 ఏళ్ళప్పుడు గర్భం ధరించి ఇంటికి సోలాలుగా నడుస్తుంటే లోకం అంతా ఏమైంది, నవ్వలేదా? నవ్వు పుట్టించేవాడు అన్నాడు ఇస్సాకు. నిజమే, నవ్వారు. ఇదేమమ్మా ఇప్పుడు బిడ్డలు నరిలో అని నవ్వినాడు. లేకపోతే నవ్విన నిజంగా 100 సంవత్సరాలు ఇప్పుడు బిడ్డనిచ్చి 90 సంవత్సరాలు ఏడాపునప్పుడు బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డ పెరిగి పెద్దవాడై 20 ఏళ్ళు యవన వయసులోకి వచ్చినప్పుడు దేవుడు పరీక్షించాడు. పరీక్షించామా అబ్రహాము, నీకు ఎదురాగా ఒక్కగాను ఉన్నటువంటి ఒక్క కుమారుడు, నీవు ప్రేమించే కుమారుడిని నాకు తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి అర్పించు. అంతే. శారాను చేస్తే మిగతా అన్నట్టు వెనకాల లాగిద్దామనని అంటే ఆడవాళ్ళకి బిడ్డలకు ప్రయత్నం చాలా ఊరిపోయా. దేవుడికి ఈ బిడ్డను తీసుకెళ్ళి ఏరియాలా, నీవు వెళ్ళి పలు నా బిడ్డ నేను మిగతా వాళ్ళ వెనకాల లాగిద్దామనని చెప్ప చేయకుండా, అమ్మా నేను మన బిడ్డ దేవుడికి శాఖ బలి అర్పించి వస్తా అని కట్టెలు గాడిదను పని వాళ్ళని తీసుకుని కట్టెలు తీసుకుని ఇప్పుడు తీసుకుని బయలుదేరి చెప్పకుండా అసలు చెప్పకుండా గబగబా వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో వెళుతూ ఉంటే బిడ్డకు ఒక డౌట్ వచ్చింది. ఏమన్నా, డాడీ మరి నాకు డౌట్ వచ్చిందండి, మరి దేవుడికి బలి అర్పించడానికి కదా మనం వెళ్తాం మోరియా పర్వతం మీదకి, అయితే మరి నా నెత్తి మీద ఏమండి కట్టెలు ఉన్నాయి బలికి, మరి నీ చేతిలో నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొర్రె లేదు డాడీ, దేవుడి బలికి వస్తుంది అన్నాడు. అప్పుడు ఏం చెప్పాను, నిజంగా ఆలోచన ఏమన్నాడు, బిడ్డా యెహోవా ఆయనే చూసుకుంటాడు గొర్రె పిల్లను, పదాను అన్నాడు. ప్రయాణం అయిపోయింది, కొండెక్కారు, బలిపేట మీద బలి కట్టించాడు, కట్లన్నీ పేర్చాడు, తర్వాత కత్తి పక్కన పెట్టాడు, నిప్పు పక్కన పెట్టాడు. పనివాడు అక్కడ ఉండరా కొండ కింద ఉన్నాడు, ఈ కాళ్ళు చేతులు కడుతున్నాడు. ఎవరు కొడుకు చేతులు కట్టాడు, కాళ్ళు కట్టాడు, నోరు కట్టినాడు, కేకర అంటాడు, నోరు కట్టేశాడు. చేతులతో బిడ్డ సొంత బిడ్డను తీసుకెళ్లి ఇట్లా బలిపేట మీద పండ పెట్టాడు. కళ్ళు కొడకట్లు పెట్టేశాడు. మన పిల్లలు పనికిరే పుట్టుకెళ్ళి రారా అమ్మ, ఏడుకెళ్ళి రమ్మంటేనే వెళ్ళరాదా, పదాకు నేనేనా ఎన్నిసార్లు అమ్మా అని పిల్లలు ఎంత తిరుగుబాటు చేస్తున్నారమ్మా మనకి. ఎన్నారా సార్ చెప్పండి. అయ్యా ఏమి లేదు, గొర్రెపిల్ల కనపడలేదు, నువ్వేరా గొర్రెపిల్ల, నువ్వే గొర్రెపిల్ల అంటే నువ్వేనమ్మా, నువ్వు సావరాదు నేనెందుకు అని ఎంత దేవుడు నువ్వు దేవనొస్తుంది. కానీ ఇస్సాకుల విధేయత, తండ్రి చంపటానికి కత్తి తీసుకొచ్చిన తండ్రి మాటకి ఎంత విధేయత. దేవుడికి నీ మాట ఇచ్చావు, ఆ మాట ప్రకారం కట్టేసి బలని
అలా బిడ్డ మీదే చూపాడు. దేవుని కంటే ఎక్కువగా అబ్రహాం కూడా తీసుకుని కట్టెల మీద పనిపెట్టి కత్తి తీసుకుని పళ్ళు మూసుకుని ప్రభా నువ్వు ఇస్తున్నావని ఇలాగ హృదయంలో అయితే వేసేసాడు. కత్తి తీసుకుని మెడ మీద వేసి చంపుతూ ఉన్న సమయంలో పెద్ద స్వరమైన అబ్రహామా అబ్రహాం నీ కత్తి దించు. ఏబా నిజంగా ఇందువల్ల నాకు భయపడుతున్నామని నాకు అర్థమైంది. ఇందువల్ల నాకంటే నీ బిడ్డ కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకు అర్థమైంది. ఇదిగో నీ కుమారుడికి ప్రయత్నంతో గొర్రె పిల్ల పొదలో చిక్కుని వెళ్ళి బలి అర్పించు అని చెప్పి వెంటనే ఆ బలిని తీసుకొచ్చి బిడ్డను తీసేసి సంతోషంగా అర్పించాడు. కాబట్టి నువ్వు ఇంతవల్ల నాకు ఎంత భయపడుతున్నావో, నన్ను ఎంత మొదటగా ప్రేమిస్తున్నావు అర్థమవుతుందని చెప్పి ఆ బిడ్డను తీసిన తర్వాత నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశములు దేశములన్నీ కూడా ఏమవుతాయి ఆశీర్వదించబడితే అని దేవుడు నూతన వాగ్దానము పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించినప్పుడు కొంత శ్రమగానే దుఃఖంగానే పరిస్థితులు ఈ శ్రమలో దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడిని ప్రేమించాలా, ప్రేమిస్తే దేవుని బిడ్డలారా దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. ప్రేమిస్తే దేవుడు దాన్ని తీసేస్తాడు. దాన్ని ప్రేమించాడు, తొలగించుకున్నాడు. దేవుడు తర్వాత తెలిసి దేవుని ప్రేమ ఇలా దేవుని సన్నిధిలో మనం కూడా అన్నదమ్ములైన అక్క చెల్లెలను భార్యలైన పిల్లలైన ఆస్తులైన భూములైన దేని కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. మన అందరూ ఏమైపోయిందంట తొలగిపోతున్న విషయాన్ని గమనించాలా, దేవునికి ప్రగతి స్థానం ఇవ్వాలా. దేవుడు అన్నాడు ఆకాశమాలకించు, నేను పిల్లలను పెంచి గొప్పలు చేసి ఒక స్థితిలోనికి తీసుకొస్తే వారు ఈ రోజు నా మీద నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలకు జ్ఞానం లేదు, నా ప్రజలు పాపిష్టి జనమా, చేర్పు చేయి పిల్లలారా, దుష్ట సంతానమా అని దేవుడు బాధపడుతున్నాడు. గాడిద సంపద దొడ్డి నెరుగుద్దు, ఈ ప్రజలకు తెలివి లేదని దేవుడు ఎంత బాధపడుతుంది. ఈ రోజు దేవుడు కూడా ఆ రోజు ఆయన అంటున్నాడు 10 మంది కదా స్థుతులైంది ఆ తొమ్మండుగురు. మన సంఘం ఎంతమంది 40 మంది 50 మంది ఉంటారు, అందరూ వస్తే ఏది ఆ 30 మంది ఎక్కడ అని దేవుడు అడిగితే ఏం చేస్తాం? దేవుడు బాధపడకూడదు. కానీ 10 మందిలో ఒకడు కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చాడు, మహిమపరిచాడు, స్తుతులు చెప్పాడు, సాగిలపడ్డాడు, దేవుని కనపరిచాడు. దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా 52 వారాలు దేవుడు నిన్ను నన్ను ఎంతగానో కాపాడాడు. 12 నెలలు దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా పోషించి సహాయం చేశాడు. ఈ రోజు ఎన్ని రోజులు చెప్పండి? 165 సంవత్సరానికి ఎన్ని రోజులు అయినా? 365 రోజుల్లో 65లో 3 తీసేయండి, 3 రోజులు ఉందిగా. ఈ రోజు 28, 62 రోజులు దేవుడు మనల్ని కాపాడాడు. హల్లెలూయా. ఒక 3 రోజుల తర్వాత 60 అంతేగా 65కి వెళ్ళిపోతుంది కదమ్మా. ఇంక 3 రోజులు సంవత్సరానికి. ఈ 62 రోజులు 362 రోజులు మనకి పోషించి అది పాట పాడినట్లుగా నన్ను పోషించినందుకు, కాపాడినందుకు, రక్షించినందుకు వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నన్ను నరకము నుండి తప్పించినందుకు నాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా అయ్యా, నీ ప్రేమకై చేరి ఇలా చెప్పాలి దేవునికి. ఏంది? కాపాడేవు, రక్షించావు, పోషించావు, దీవించావు, నరకం నుండి తప్పించావు, పరలోక రాజ్యంలో స్థలం చోటిచ్చావు, జీవగ్రంథంలో పేరు రాసావు, నరకం నుండి తప్పించావు, సాక్షిగా ప్రతిపింపజేస్తున్నావు. దేవునికి అందరూ చేరుకోవాల్సిన మనం కొంతమంది వచ్చారు. అది దేవుడు అడుగుతున్నాడు. 10 మందికి ఏది తమ్ముడుగా ఎక్కడ అంటున్నాడు? దేవుడు వారికి లెక్క చెప్తారు, వాళ్ళు లెక్క చెప్తారు. వీళ్ళరా ఈ సంవత్సరాలలో చివరి వారాన్ని దేవుని దగ్గరికి మనం వచ్చాం. మరి ఒకసారి
మనం దేవుని సన్నిధిలో దేవుని కార్యాలన్నింటినీ ఏం చేసుకోవాలమ్మా? తలపోసుకోవాలి, స్తుతులు చెప్పాలి, మహిమ చెల్లించాలి. రాబోయే సంవత్సరం కొరకు దేవునికి ఏం చేయాలంటే ఘనతలు గణితులు చెల్లించుకోవాలా. ఈ సంవత్సరం చివరిలో మనం ఏం చేయాలో ఒక్క మాట నేను చెప్పి ముగింపులోకి వస్తాను. దేవుని సన్నిధిలో ఈ సంవత్సరాంతంలో మొట్టమొదటి చేరి మనం దేవుడికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు ఆ సమరయుడి వల్లే అన్యుడి వల్లే చెల్లించాలి. రెండవది, మనలో మనం పరీక్షించుకోవాలా. ఏం చేసుకోవాలమ్మా? ఏంటి ఈ సంవత్సరం 356 రోజులు 5 రోజులు ఏం చేసి ఎలా ఉన్నాం? దేవుడికి ఎంత సంతోషం, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత ఇష్టం, ఎలా ఉన్నాము అని ఒకసారి మనం పరీక్షించుకుని చెక్ చేసుకోవాలి. తర్వాత నాలుగోది, దేవుని దగ్గర పొందే వాగ్దానము 2000 సంవత్సరం ఫస్ట్ లో సంతోషంతో 30% మనం వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం ఒక్కసారి ఏమి చేయడు అని ఒక్కసారి చూసుకుంటూ కొంతమంది గుర్తుపెడతారు. ఎందుకంటే ఆ రోజు తీసినంతో సంబరపడి బైబిల్ పెట్టుకుంటాం ఏంటంటే, కానీ కొంతమంది తీసి చదువుకుని దేవుడి సంవత్సరం వాగ్దానం ప్రభా ఈ వాగ్దానం నెలకు ఒకసారి, వారం ఒకసారి, ఆదివారం మనం ఎప్పుడు ప్రభా ఈ వాగ్దానం ఇచ్చే ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలా, నెరవేర్చబడాలని నువ్వేం చేసుకోవాలా? రోజు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలా. నీకే వాగ్దానం ఇచ్చాడు గుర్తు తెచ్చుకో. మరి వాగ్దానం నెరవేరిందా? నెరవేరకపోతే 3 రోజులకి ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, మరొక నూతన వాగ్దానం నాకు దయచేయి. హల్లెలూయా. ఒక మంచి వాగ్దానం నాకు మరి వాగ్దానం నెరవేరిందో లేదో పరీక్షించుకుని వాగ్దానం నెరవేరు కొరకు ప్రార్థన చేసుకోవాలా, నూతన వాగ్దానం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నాలుగవది, ఎంత ఫలించే, ఎంత దేవుని సరిగ్గా మనం బలపరితంగా ఉన్నాము లేకపోతే 3 బారినట్లుగానే ఉన్నాము. ఒకసారి నీ చెక్ చేసుకుంటే నీకు నాకు అర్థమైపోయింది కదా, ఫలించేవా ఫలించలేదా, అలాగే ఉన్నాము. అదొకసారి చూసి 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరకు నడిపించేవు. స్వార్థ చెప్పేవి ఎంతమందికి? నీ జీవితంలో సాక్ష్యం చెప్పేవి 365 రోజులు, 2 రోజులు, 12 నెలలు, 52 వారాలు, ఎంతమందిని నువ్వు స్వార్థ చెప్పావు? ఎంతమందికి దేవుని సాక్షిగా ఉన్నా? ఎంత సాక్షిగా ఉన్నా? ఎన్ని ఆత్మలు దేవుని దగ్గర మీ ద్వారా వచ్చినాయి? సారీ ఆలోచన చేసుకుంటారు. 6వది, సంఘ కార్యక్రమాల్లో ఎంతను పార్టిసిపేట్ చేస్తారు. ఆ శక్తి కొరకు 7వది, ఈ 52 వారాల్లో దేవుని సన్నిధిలో సంఘక్షేమం కొరకు, ఆత్మల కొరకు, సంఘాభివృద్ధి కొరకు సమర్పించుకుని ప్రార్థన చేసిన సమయాలు నీకోసం కాదు, సంఘాభివృద్ధి కొరకు, పరిచయం కొరకు. మరి నూతన సంవత్సరం చేసుకుని తీర్మానం ఒకసారి సంఘ విషయంలో నీ విషయాల కొరకు ఉన్నావు, కానీ సంఘం కొరకు, సేవ కొరకు, ఆత్మల కొరకు దేవుని స్తోత్రం. తర్వాత దేవుని సన్నిధానంలో నూతన తీర్మానాలు, నూతనమైన తీర్మానాలు, ఇవన్నీ మనం ఎలా చేస్తాం? అవి ఒకసారి నూతన తీర్మానాలు దేవుని దగ్గర మనం చేసుకుని క్షమాపణ వేడుకోవాలి. ఏమని? అయ్యా కొన్ని విషయాల్లో నేను ఏం చేశాను, నీవు అనుకున్నట్లుగా నేను నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు అని మనందరం కూడా ఈ 9, 10 విషయాలను మనసులో తెచ్చుకుని ఫలించలేదు, నెక్స్ట్ ఇయర్ ఫలించాలి. అయ్యా మరి నీ సన్నిధిలో కొన్ని విషయాలు వేడుకున్నాను అని మనం ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకుని నూతన తీర్మానం చేసుకుని రాబోయే సంవత్సరం కొరకు మనం సిద్ధపడాలా. హల్లెలూయా. ఎన్ని రోజులు మనకి? ఈ 3 రోజులు చాలా తక్కువ సమయం. రేపు బాప్టిస్ట్ కార్యక్రమాలు మరి ఏమి పెట్టాలా, ఎన్నుండి పెట్టాలా, 31 పెట్టాలా నాకు తెలియదు. ఎందుకంటే మరి ఒక వ్యక్తి ఉండడానికి చాలా మంది ఉన్నారు. నేను అడిగాను, మరి వాళ్ళు ముందుకు రాలేదు. ఎప్పుడమ్మా? ప్రస్తుతానికంటే నూతన సంవత్సరం నూతనం చేస్తే పాత గతించి నూతన ఆత్మలో వెళ్తాను కదమ్మా. ఈ 3 రోజుల్లోనే మనం పాత సంవత్సరంలో దేవుడికి ఒక నూతన ఆత్మను అప్పగించాలి, ఇద్దరిని అప్పగించాలి. అది ఈ 3 రోజులు పెట్టుకోవాలి. మరి ఈ రోజు నేను అనుకున్నాను సంఘంలో ప్రకటన చేద్దాం, 31 కానీ 29 కానీ లేకపోతే 30వ తారీఖు కానీ నేను అనుకున్నాను. మరి అంత కూడా మరి ఎప్పుడు పెట్టుకుంటే బాగుంది? మీరు చెప్పండి ఒక సమయం.
ఉదయకాలమా మధ్యాహ్నం పెట్టుకున్నామా ఆ బాప్టిస్ట్ కార్యక్రమంలో ఎంతమంది అటెండ్ అవుతాము? ఒకసారి చేసి చూపించండి. బాప్టిస్ట్ నేను చెబుతాను. ఎందుకంటే నారీ సిస్టర్ మరి రెడీ అయింది, మరి దీప్తి సౌజన్య వీళ్ళు కూడా తీసుకోవటానికి పోయిన సంవత్సరమే తీర్మానం 2 ఏళ్ల క్రితం వాయిదాలు పడతాను. వాస్తవం నాణ్యాన్ని కూడా తీసుకోవాలి, వాయిదాలు పడి. సైదులు గారు తీసుకోవాలి, వాయిదాలు పడి. సింధు వాడు మామూలు చచ్చిపోవడం అమ్మాయికి వెళ్ళిపోయి కదా. ఎంతమంది అయ్యారమ్మా? 5 వీళ్ళందరూ తీసుకోవాలా? మరి అనుకోమంటారు. మరి వీళ్ళు ఎంతమంది ముందుకొస్తాం తెలియదు, కానీ మరి వీళ్ళని కనుక్కొని నేను ప్రార్థన చేస్తాను. ఫోన్ల ద్వారా మీకు అందజేస్తాను. ఓకేనా? అది నేను అనుకున్న మధ్యాహ్నం నుండి అయితే కొంచెం ఈ వాతావరణం బట్టి బాగుంటుందని తలస్తున్నామా. కనుక ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొన్నారని మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. అందరూ ఒక్క గంట మనం దాన్ని కేటాయిస్తే అర్ధగంట దేవుని వాక్యం చెప్పి ప్రిపేర్ చేసి బడ్జెట్కి వెళ్ళి మన కృష్ణానదిలో కానీ ఎక్కడ అనుకుంటే బాప్టిస్ట్ కార్యక్రమాలు ఇస్తాం. ఓకే, ఎంతమంది రెడీ అయితే అంతమంది చేద్దాం. మరి ఈ విషయం మీరు ప్రార్థించండి. ఫోన్ చేసినప్పుడు కొంచెం నాకు ఒక 1 hour 2 hours దేవుని పనికి సహకరిస్తే బాగుంటుంది తెలుస్తుంది. హల్లెలూయా. నిజంగా ఎప్పుడు తీసుకుంటా తీసుకో, తీర్మానం చేసుకో. మరి ఈ విషయాలు మీరు మనసు పెట్టండి, పరీక్షించుకుని మరి ఈ సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం కొన్ని తీర్మానం చేసుకుని కొన్ని క్రమాలు వచ్చే 1వ తారీఖు నుండి కొన్ని క్రమాలు పెట్టబోతున్నాం. ఆ క్రమాలకు మీరు తప్పగా పాల్గొనాలా. నెంబర్ 1, 7 స్త్రీలు, సన్నిధి స్త్రీలు, ప్రార్థనా పనులు స్త్రీలని 7 ప్రతి బుధవారము శుక్రవారాల్లో వారం ఒకసారి మరి 2 సార్లు గంట 7 కలుసుకోవాలి. ఆ 7 ఎవరు ఆసక్తి చూపుతారో ఆ గంట ఏ సమయం కుదురుతో వాడిని సెలెక్ట్ చేసి 7 పేర్లు రాసి ప్రేయర్ రిక్వెస్ట్ నోట్స్ మీద రాసి 7 సన్నిధి స్త్రీలు సేవ కోసం కుటుంబాల కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు వ్యక్తిగత అవసరాల కొరకు మరి ఆ 7 ప్రార్థన కొరకు నియమిస్తాం. కొంతమంది కొన్ని కొరకు నియమించాలని, కొన్ని బాధ్యతలు తీసుకోవాలని సంఘంలో అందరూ ఏదో ఒక పరిచయకు మనం అవ్వాలి. ఒక్కొక్కరు ఒక పరిచయకి మరి అందరూ వచ్చిన తర్వాత నేను ఆ కార్యక్రమాన్ని నూతన సంవత్సరంలో మరి ప్రకటన చేస్తాను. వీటికి మీరు సిద్ధపడాలంటే దేవుని పనిలో ఎవరి బాధ్యత వారు చేస్తే దేవుడు ఆనందపడతారు. దేవునికి స్తోత్రం. దేవుని పని ముందుకు వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ప్రతి నెల ఒక రోజు స్వార్థ కూడిక మన పేట అంతా వీధి స్వార్థ చెప్పాలని చెప్పాం. అది నూతన సంవత్సరం నుండి జనవరిలో 1 రోజు, ఫిబ్రవరిలో 1 రోజు అందరూ కలుసుకుని ఇలా చేయాలని తీర్మానం ఉన్నది. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు కనుక. ఒక మాట ఏంటంటే, రేపు బాప్తిసం అయిన తర్వాత 31వ తారీఖు రాత్రి మనకేముంటుందంటే వాచ్ నైట్ సర్వీస్. 31వ తారీఖు ప్రార్థన ఎన్ని గంటలకు మీకు చెప్పండి? 9 గంటలకు రారు, పెట్టుకున్న నూనెను పెట్టుకోండి. రారు 10 గంటల నుండి 12, 12:15 దాకా జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 గంటలకు రండి. నిన్న ఆదివారం 24వ తారీఖు అందరు ఎక్కడ వచ్చారంటే 11 గంటలకు వచ్చారు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు అటు కాలక్షేపానికి కాదు, ఏదో అందరు కేక్ కోసం రాకుండా దేవుని సన్నిధిలో గడపాలా, ప్రార్థన చేయాలా, కుటుంబం చెప్పాలా. మరి ముఖ్యంగా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందరు గుర్తుపెట్టుకోండి. తెలియచేయండి. 10 గంటల నుండి కనీసం 2 గంటలు సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం అందరూ సాక్ష్యాలు చెప్పుకోవాలి. చిన్న చిన్న చాట ప్రార్థన చేస్తే సమయం రాదు. చిన్న సాక్ష్యాలు 10 గంటల నుండి 12:15 వరకు వర్షిప్ ఉంది. దేవుడు నడిపిస్తే 12:30 దేవుని సన్నిధిలో. ఇవన్నీ 10 గంటలకు ఎన్ని పనులు ఉన్నా పనులు కాదు. దేవుని సన్నిధిలో 10 గంటలకు అందరూ రావడానికి మీరు సిద్ధపరచుకోండి. ముందుగానే అనుకోండి, ట్యూన్ చేసుకోండి. 10 గంటలకు ఉండాలి. అందరూ కలిసి ఆరాధన చేయాలి, కొన్ని పాటలు పాడాలి, అందరు సాక్ష్యాలు చెప్పాలి. చిన్న సందేశం. ఆ తర్వాత నూతన సంవత్సరం వాగ్దానం కొరకు వాగ్దానాలు అంటే దేవుని చిత్తమైతే ఆ రోజు క్యాలెండర్ కూడా నూతన సంవత్సరం మన క్యాలెండర్ కూడా మరి అప్పుడు తీసుకున్నాం. మరి ఆ క్యాలెండర్ తర్వాత నూతన వాగ్దానము మరి దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం కొరకు నీవు నేను వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది తెలియదు, మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకుని సిద్ధపడాలి. కనుక 31st నైట్ ప్రేయర్ కొరకు మీరందరూ 10 గంటలకు అది వద్దు పెట్టుకుని సిద్ధపడండి. దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. సంఘం అంతా సహకరించండి. మరి బాప్టిస్ట్ కార్యక్రమం ఈ ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తాను. దేవుని సన్నిధిలో నా ప్రియులారా, దేవుడు మనల్ని ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు ఆలోచన చేయండి. సంవత్సరం అంతా మేలు చేసిన దేవుడికి 10 మందికి చేస్తే ఒక్కడే వచ్చాడు, బలింపరిచాడు, సాక్ష్యం ఇచ్చాడు, కనపరిచాడు. మనం ఆళ్ళలో కాకుండా
దేవుని కనపరిచి దేవుని దగ్గరికి వచ్చి మహిపరిచి కృతజ్ఞతలు అర్పించేవాడు అట్టి కృప దేవుడు ఆయన దగ్గరికి వస్తే మహిపరిస్తే కృతజ్ఞత తెలిస్తే లోబడి ఉంటే దేవుడు నూతనమైన వాగ్దానం దేవుడు అతనికి ఇచ్చాడు, నూతన ఆశీర్వాదం ఇచ్చింది. మనం కూడా రాబోయే సంవత్సరం నూతన వాగ్దానం నూతన ఆశీర్వాదం వేలుతో నింపుకున్నట్లుగా ప్రార్థించేద్దాం. దేవుడు మాటలు దీవించును కాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ రోజు మీరు నాతో మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యానుసరమైన జీవితాలు బోధకులు మాకు అందరికీ దయచేయండి. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజునైనా ఆ సంవత్సరంలో 5 చివరి ఆదివారంగా మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ వేళలోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు కాపాడినందుకు వందనాలయ్యా. ఇవి నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు. అయ్యో 10 మంది వేలు పొందుకుంటే ఒక్కడే లోబడ్డాడు, వచ్చాడు, కృతజ్ఞతలు చెప్పాడు, మహిమపరిచాడు, సాగిలి పడ్డాడు, నీ మనను పొందుకుని జీవించబడ్డాడు. అలా మేము కూడా ఉండటానికి నీ కృప మాకు దయచేయమని, నేను వాక్యాన్ని మనందరి హృదయాలన్నీ కట్టి ఫలింపచేయమని ఈ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకెన్నో మేలు